తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలో మెలకువ వస్తుందా? ప్రకృతి ఇస్తున్న సిగ్నల్ ఇదే. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం సమయంలో 4 గంటల మధ్య అకస్మాత్తుగా నిద్ర మెలకువ రావడం తరచుగా జరుగుతుంటే ప్రజలు బ్రహ్మముహూర్తంలో ఎటువంటి అలారం లేకుండా మేల్కొల్పకుండా లేచిపోతుంటారు నిద్ర నుంచి. మీకు కూడా ఇలాగే జరుగుతుంటే భయపడాల్సిన పని లేదు. కానీ మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడింది. మీకు నిద్ర 3 నుంచి 4 గంటల మధ్య మెలకు వస్తున్నట్లయితే ప్రకృతి మీకు కొంత సందేశం ఇస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో నువ్వు లేవాలి అని నేచర్ మీతో చెప్తుంది. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దాని ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీ జీవితాన్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు. జ్యోతిష్యుడు చెప్తూ ఈ సమయంలో నిద్ర మెలకువ అయితే మీరు లేచి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా మీకు ఏదైనా మార్గం చూపించినట్లయితే ఈ సమయంలో మీరు దాని నుండి 5 రెట్లు ప్రయోజనం పొందుతారు. మీకు ఏమీ అర్థం కాకపోతే మీరు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఇష్టదేవతా నామాన్ని జపించవచ్చు. ఇది కూడా సమానంగా ఫలవంతమైందని రుజువు చేస్తుంది. చాలామంది నిద్రలేమితో కూడా బాధపడుతున్నారని తెలుసు కనుక ఇది మీకు ఎల్లవేళలా జరిగితే మీరు మీ శరీరాన్ని పరీక్షించుకోవచ్చు. మీకు ఏదైనా సమస్య లేదా అలాంటి సమస్య లేకుండా నిద్ర విరిగిపోతే ప్రకృతి మీతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటుందని అర్థం చేసుకోండి. మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి సానుకూల శక్తి, గౌరవం మరియు ప్రతిష్టతో జీవితంలో పురోగతిని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.